హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూలై 2 మంగళవారం గోచార రీత్యా తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి చావు దెబ్బ తగిలే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రేపు తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, మిగిలిన అంశాలు తులారాశి వారికి రేపు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి పూర్తి వివరాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మరియు ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయో కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరు కలిగి ఉంటారు. అయితే రేపు తులారాశి వారికి చావు దెబ్బ అనేది కనిపిస్తుంది. అంటే ఊహించని ప్రమాదం వారిని వెంటాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం, అలాగే రాత్రి సమయాలలో డ్రైవింగ్ చేయటం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మీరు ఎక్కువగా శివ ఆరాధన చేయాలి. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నియమాలు ఈ సమయంలో ఉల్లంఘించడం మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా చూడటానికి ట్రాఫిక్ ఆంక్షలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విషయంలో తులారాశి వారు రేపు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం సాధారణంగా కొనసాగుతుంది. కొంత శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ పని ఒత్తిడిని తగ్గించుకొని ముందుకు సాగుతారు. అలాగే వ్యాపారస్తులకి లాభాలు అధికంగా లేదా తక్కువగా కాకుండా మధ్యస్థంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం సాఫీగా సజావుగా సాగుతుంది. అలాగే వ్యాపారంలో మీరు మార్పులు చేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులు చేసినట్లయితే అతి త్వరలో మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటలో ముందుకు దూసుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వాటికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు తల్లిదండ్రుల కన్నా కళ్ళను నిజం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే తులారాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేవారు చక్కగా చదువుకొని వారు అనుకున్న ఫలితాలను అయితే సాధించగలుగుతారు. అలాగే విదేశీ విద్య మీకు లాభదాయకంగా అనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో మంచి ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక మంచి వార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక సంబంధం ఉంది అని మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు. దానికి సంబంధించి మీ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే గనుక ఈ సమయంలో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రేపు దానికి సంబంధించి ఒక మంచి వార్త వినే అవకాశాలు
కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంత ఊరట కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఉపశమనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు వారి యొక్క జీవితంలో కొన్ని సమస్యల కారణంగా వారి కెరీర్ని మధ్యలో నిలిపివేసి ఈ సమయంలో తిరిగి మొదలు పెడదాం అనుకునే వారికి కూడా దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అతి త్వరలో మీకు అవకాశాలు అందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇరుగు పొరుగు వారితో గృహిణులు మీకు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు. కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా గృహిణులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ముఖ్యంగా 4-వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు శివారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవ ఆరాధన చేయండి. ఇలా చేయటం వల్ల మీకు రాబోయే ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. అంతా శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి రేపు ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.